అందరికీ నమస్కారం. భాస్కర్ విహార్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే దేవాలయాలు, మసీదులు, చర్చలు వీటి ముందు లేదా వీటిలో వచ్చే ఆ అధిక శబ్దం గురించి. వీటిని ఖచ్చితంగా నిషేధించాలి ప్రభుత్వం అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది కూడా నేను బాగా పరిశీలించి బాగా అబ్జర్వ్ చేసి చెప్పే విషయం. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనం మొదట గుళ్ళు తీసుకుందాం. మనం గుళ్ళు తీసుకుంటే అది ఏ గుడైనా సరే ఆ గుళ్ళల్లో లౌడ్ స్పీకర్లను పెట్టింటారు, పెద్ద పెద్ద మైక్ సెట్లు. ఇవి కాకుండా మరి స్పీకర్స్ పెట్టింటారు గుళ్ళో, గుడి ముందు. అక్కడ ఉదయం లేచింది మొదలు దాదాపు 4 గంటల నుంచి ఉదయం అమ్మవార్ల పాటలు, దేవుళ్ళ పాటలు వస్తూనే ఉంటాయి. అది కూడా అధిక శబ్దంతో. ఆ సమయంలో ఇళ్లలో వారు హాయిగా నిద్రపోతూ ఉంటారు కదా, వారి నిద్రకు భంగం కలుగుతుంది కదా. అలాగే చిన్న పిల్లలు ఉంటారు, చంటి పిల్లలు ఉంటారు, వారికి కూడా నిద్రకు భంగమే కదా, చాలా ఇబ్బంది కదా, ఏడుస్తూ లేచి కూర్చుంటారు కదా. ఇంకా హృదయ సంబంధ సమస్యలు ఉన్నవారు అంటే హృద్రోగులు, వారు కూడా ఉంటారు కదా, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు. అంతంత సౌండ్స్ పెట్టి, ఇంకా మామూలుగా ఉత్సవాలలో, పండుగల్లో అయితే ఎన్ని డెసిబుల్స్ సౌండ్ వస్తుందో, దాదాపు 200 వరకు పెడతారేమో డెసిబుల్స్. మామూలు అయితే ఉదయం 55 డెసిబుల్స్ కు మించకూడదు, సాయంత్రం అయితే 45 డెసిబుల్స్ కు మించకూడదు. ఇంకా రాత్రి 10 గంటల తర్వాత మైక్స్ అన్ని బంద్ అవ్వాల్సిందే. ఇంకా హాస్పిటల్స్, స్కూల్స్ దగ్గర అయితే అంతకంటే కూడా ఇంకా తక్కువ డెసిబుల్స్ సౌండ్ ఉపయోగించాలి. కానీ మనం ఈ దేవాలయాలు, తర్వాత ప్రార్థనా మందిరాల్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ నియమాలు ఎవరూ పాటిస్తున్నట్లు కనపడడం లేదు. ఒక్కసారి దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఎలా ఉండాలి మైక్ సిస్టమ్ అనేది. మనము తిరుమలకు వెళ్ళినప్పుడు, తిరుమలలో చూడండి, ఆ మాడ వీధుల్లో లేదా మెయిన్ రోడ్స్ లో అక్కడక్కడ మైక్స్ పెట్టింటారు, స్పీకర్స్ అన్ని పెట్టింటారు. అక్కడ ఓం నమో వెంకటేశాయ ఆ చాంటింగ్స్ కానివ్వండి, లేదంటే ఎవరన్నా ప్రవచనకర్తలు చెప్పిన ప్రవచనాలు కానివ్వండి, పురోహితులు చెప్పే మంత్రాలు కానివ్వండి, ఏవో ఒకటి ప్లే అవుతూ ఉంటాయి. అవి మనం వింటే అసలు అంత రద్దీలో కూడా మనకు ఏ మాత్రము ఇబ్బంది అనిపించకుండా చాలా స్మూత్ గా ఉంటుంది ఆ సౌండ్. చాలా తక్కువ, ఎవరో వచ్చి మన చెవి దగ్గర చెప్పినట్టుగా వస్తుంది సౌండ్. తిరుమలలో అబ్జర్వ్ చేశాను నేను అది. అంటే అంత తక్కువ డెసిబుల్స్ తో పెట్టినా కూడా అది ప్రతి ఒక్కరికి కూడా వినపడుతుంది, ఆ దారిలో పోయే వాళ్ళకి. అలాంటి స్పీకర్స్ పెట్టుకోండి కావాలంటే. అంతేగాని ఉదయం లేచింది మొదలు మొత్తం అంతా ఏ పాటలు ఉంటే వాటిని పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మసీదులు కూడా ఉదయం దాదాపు 5 గంటల నుండి కూడా నమాజు అవన్నీ మొదలు పెడతారు కదా వారు. అజాన్ అనేది వినపడుతుంది. రోజుకి 5 సార్లు వాళ్ళు అక్కడ నమాజ్ చేస్తారు కాబట్టి అక్కడ 5 సార్లు వినబడుతుంది, వారు స్పీకర్స్ ద్వారా చెప్తారు. క్రిస్టియన్స్ కూడా ప్రతి ఆదివారం, అలాగే కొన్ని ప్రత్యేక రోజుల్లో ఆ పాస్టర్లు మైకుల ముందు ఎంత గట్టిగా చెప్తుంటారంటే, దాదాపు ఇప్పుడు మా ఇంటి దగ్గరే మేము తీసుకుంటే, మా ఊర్లో రాయదుర్గంలో ఒక 300 మీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉంది. అలాగే ఒక 100 మీటర్ల దూరంలో ఒక గుడి ఉంది. ఇంకొక గుడి 500 మీటర్ల దూరంలో ఉంది. ఈ 3 అంటే ఒక చర్చ్, 2 గుళ్ళు, ఈ 3 నుంచి వచ్చే సౌండ్ మా ఇంటి వరకు వచ్చి, మా ఇంట్లో కూడా వచ్చి వినబడుతుంది సౌండ్. అలాగే మసీదులు, ఎన్ని మసీదులు ఉంటే అన్ని మసీదుల నుంచి కూడా ఒకేసారి అజాన్ సౌండ్ అనేది వస్తుంది. నమాజ్ కూడా ఒకేసారి చేస్తారు ముస్లిం సోదరులు. మంచిది, చాలా సంతోషం. కానీ ఒకటి లేదంటే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మసీదు నుంచి కూడా మా ఇంటి వరకు సౌండ్ వస్తుంది. అది ముస్లిమ్స్ దా, క్రిస్టియన్స్ దా, హిందూస్ దా, ఇది కాదు ఇక్కడ ఇష్యూ, టాపిక్ అది కాదు. అంత సౌండ్ ఎందుకు పెడుతున్నారు? గుడిని చూసి మసీదు వాళ్ళు సౌండ్ పెంచుతున్నారా? మసీదుని చూసి చర్చి వాళ్ళు సౌండ్ పెంచుతున్నారా? ఎంతెంత సౌండ్ పెడతారు? మీ యొక్క బోధనలు కానివ్వచ్చు, అవన్నీ ఏమన్నా కావచ్చు, ఆ యొక్క చుట్టుపక్కల ఒక 100 మీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు వినపడేంత పెట్టుకోండి చాలు. అది కూడా 55 డెసిబుల్స్ మించకుండా పెట్టుకోండి. అంతేగాని అంతంత సౌండ్లు పెడితే ఎంత శబ్ద కాలుష్యం ఆలోచించండి.
ఇప్పటికే వెహికల్స్ నుంచి ఎంత శబ్ద కాలుష్యం వస్తోంది మనకు తెలుసు. వాయు కాలుష్యం జరుగుతోంది, శబ్ద కాలుష్యం జరుగుతోంది. అలాంటిది మనం ఇంకా ఒక నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్న వాళ్ళం. అంటే ఈ ధార్మిక సంస్థలు కానీ, ఆధ్యాత్మిక సంబంధించిన వ్యక్తులు కానీ ఒక 10 మందికి మంచి ఇది, చెడు ఇది అని చెప్పాలి. అంతేగాని అలాంటి వాళ్ళే సౌండ్ పొల్యూషన్ పెంచితే ఎట్లా? ఆదివారం వచ్చిందంటే ఉదయం 8 నుంచి దాదాపు మధ్యాహ్నం 2-3 వరకు ఆ మైకుల్లో శబ్దాలు వస్తూనే ఉంటాయి, అధిక శబ్దాలు. ఆ పాస్టర్లు మాట్లాడుతూనే ఉంటారు, ప్రేయర్ చేస్తూనే ఉంటారు, భజనలు చేస్తూనే ఉంటారు. అవన్నీ చర్చిలోనే ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా, ఎంత బాగుంటుంది. యేసు ప్రభు కూడా బైబిల్లో అదే చెప్పాడు. చీకటి గదిలో కూర్చొని ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభు. ఇలా ఇంత బయటకు వచ్చి ఇంత గట్టిగా ఇంత అధిక శబ్దాలు పెట్టుకొని ప్రజలందరినీ ఇబ్బంది గురి చేసి సువార్త చెప్పమని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఇది వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అజాన్ సౌండ్ కూడా తక్కువ పెట్టుకొని ఆ 100 మీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళకి వినపడేలా పెట్టుకోవచ్చు. వారందరినీ అది కూడా ఎందుకు పెడతారంటే నమాజ్ టైం అయింది రా అని ముస్లింలని ఆహ్వానించడానికి అంటారు. అదే తక్కువ పెట్టండి సౌండ్. ఎందుకంటే ముస్లింలందరికీ కూడా 5 పూటల నమాజు తెలుసు, 5 పూటల నమాజు చేస్తున్నారు, తర్వాత అది ఏం చేయాలో తెలుసు, టైమింగ్స్ తో సహా అంతా వారికి తెలుసు. కాబట్టి అంత సౌండ్ పెట్టి వారిని మసీదుకు ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వారే వస్తారు, ఎలాంటి సౌండ్ లేకుండా వారే వస్తారు. అయినా కూడా మీరు సౌండ్ పెట్టాలి అంటే తక్కువ సౌండ్ తో వారిని పిలిపించవచ్చు. దేవాలయాలు కూడా అంతే, తమ ఆ దేవాలయం ఉన్న చుట్టుపక్కల మాత్రమే ఆ సౌండ్ వినబడేలా పెట్టాలి. తిరుమలలో ఎలాంటి స్పీకర్స్ అయితే వినియోగిస్తారో ఆ రోడ్ సైడ్ మనం గమనిస్తే అలాంటి స్పీకర్స్ కావాలంటే కొనుక్కోండి. అక్కడికి వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే తక్కువ డెసిబుల్స్ తో ఆ శబ్దం వినబడేలా ఆ స్పీకర్స్ పెట్టండి. అంతేగాని లౌడ్ స్పీకర్లు మాత్రం పెట్టొద్దండి. కొంతమంది అయితే ఆ వీధి పొడవునా పెట్టింటారు లౌడ్ స్పీకర్లు, పాటలు పెడతారు, బాబా ఎంతెంత సౌండ్ పెట్టి పెడతారు. అట్లే ఆ భజనలు, పాటలు, ప్రార్థనలు, దాని నుంచి అక్కడ వస్తున్నది మంచి విషయమైనా కూడా ఆ అధిక శబ్దం వల్ల మన మైండ్, చెవులు రిసీవ్ చేసుకోవు. యేసుక్రీస్తు బోధనలు సరైనమైన ఆ సౌండ్ తో వింటే మనకి తలకెక్కవు. కాబట్టి 3 మతాల వాళ్లకు నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు ఆడియో సిస్టమ్ పెట్టుకోండి, స్పీకర్స్ పెట్టుకోండి మీ యొక్క దేవాలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో. కానీ అధిక శబ్దంతో ఊరందరికీ వినపడాలనే ఉద్దేశంతో పెట్టద్దండి. ఆ సౌండ్ వింటే మనసు పులకరించాలి, ఆధ్యాత్మికం వైపు మళ్ళాలి. ఆ మంచి మాటలు మనం కూడా విందాము, ఆ భజన, ఆ పాట మనం కూడా విందాము అని అనిపించేలా ఉండాలి. అంతేగాని చెవులు గట్టిగా మూసుకునేలా ఉండకూడదు. కాబట్టి ఇక మీదటైనా దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో అధిక శబ్దం నిషేధించి, అలాగే మనకి శబ్ద కాలుష్యం కూడా నివారించేలా తక్కువ సౌండ్తో తక్కువ స్పీకర్లు పెడతారని, దాని నుంచి ప్రజల్ని ఆధ్యాత్మికం వైపు తీసుకెళ్లడానికి ఇంకా మార్గం సుగమం అవుతుందని నేను చెప్పదలుచుకున్నాను. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.